రేషన్ బాను కింది ముడత పై ముడత త్రిప్స్ ఎర్రనల్లి పురుగు పచ్చ పురుగు గొంగలి పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగుల జాతులకు మంచిగా సమర్థవంతంగా పనిచేస్తుండది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి అమ్మపల్లి గ్రామము తిమ్మాజిపేట మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి రాషన్ బన్ అనేటువంటి ఒక పురుగు మందు గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఈ రైతు పొలంలోకి రావడం జరిగింది. ఈ రైతు వచ్చేసి 6 ఎకరాల్లో ఈ మిరప పంటను సాగు చేస్తున్నారు. మనం ప్రధానంగా మిరప పంటలు చూడగానే ముఖ్యంగా వచ్చేటువంటి ఈ చీడపీడలు పై ముడత కింది ముడత తెల్లదోమ పచ్చదోమ వంటి నల్లి ఎర్రనల్లి వంటి సమస్యలతోటి మిరప సాగు చేసే రైతులు చాలా వరకు సతమతం అవుతుంటారు. మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాల మందులు వాడినప్పటికీ సరైన ఫలితాలు లేక రైతులు ఎక్కువ పెట్టుబడులు మిరప పంటలో పెట్టి రైతులకు వచ్చేటువంటి దిగుబడులు కూడా చాలా తగ్గుముఖంగా వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ రాషన్ బన్ అనేటువంటి సరికొత్త మందుని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో 2 ప్రత్యేకమైనటువంటి కంపోజిషన్స్ తోటి తయారు చేసినటువంటి ఈ మందు ఈ రైతు గత సంవత్సరం నుంచి వాడుతున్నా అని చెప్తున్నాడు. ఈ పంట కాలంలో కూడా దీన్ని ఆ పంట నారు వేసిన తర్వాత 45 నుంచి 70 రోజుల సమయంలో దీన్ని వాడుకోవడం జరిగిందని చెప్పారు. ఈ రాషన్ బన్ వాడుకున్న తర్వాత మిరప పంటలో ఈ పై ముడత కింది ముడతతో పాటు చీడపీడలు ఏమాత్రం లేకుండా మిరప పంట బాగా ఉందని చెప్తున్నారు. మిరప పంటలో వచ్చినటువంటి అధిక పూతతో పాటు కాయను కూడా కోయడం జరుగుతుంది. మరి రైతు మాటల్లోనే ఈ రాషన్ బన్ అనేటువంటి మందు ఏ విధంగా పనిచేసింది, ఎంత డోసులో వాడుకోవడం జరిగింది, ఒక ఎకరాకి ఎంత మందు వాడడం జరిగింది, ఇతర మందుతో పోల్చుకుంటే ఈ రాషన్ బన్ ఏ విధంగా ఉందన్నటువంటి పూర్తి సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సతీష్ రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి, మీరు మిరప పంట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పంట ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది ఒక 2 ఎకరాలు, ఇక్కడ ఒక 4 ఎకరాలు, ఇన్ని పక్కన మొత్తం 6 ఎకరాలు. 2 ఫీట్ల లాగే వేసుకున్నాను. 6 ఎకరాలు. ఓకే, మీ దగ్గరికి ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాషన్ బన్ అనేటువంటి మందు మీరు మిరప పంటలో స్ప్రే చేసారు కదా, ఇది ఎట్లుంది తెలుసుకుందామని వచ్చినాం. ఎట్లా ఫస్ట్ ఈ మందు గురించి ఎట్లా తెలుసుకోరు మీరు? ఫస్ట్ రాషన్ బాన్ అంటే యూట్యూబ్లో చూసినాం. ఇట్లే రైతులు ఆడొకరు ఈడొకరు తెచ్చి కొట్టిండ్రు. కొడితే ఇంకా నేను చూసి నేను తెచ్చి కొట్టిన. ఎట్లా పోయిన సంవత్సరం వాడిరా? పోయిన సంవత్సరం లాస్ట్లో రిలీజ్ చేసింది కంపెనీ. లాస్ట్లో అయిపోయే ముందల మందులు కొట్టేది బంద్ చేసే ముందల ఒక స్ప్రే వాడిన. ఈ సంవత్సరం 2 స్ప్రేలు వాడిన. ఇప్పుడు 2 స్ప్రేలు వాడి రాషన్ బన్ వాడిన. ఓకే, ఇప్పుడు రాషన్ బన్ మీరు వాడిరు కదా, దేనికి పని చేస్తుంది అసలు ఈ రాషన్ బన్ అనే మందు? రాషన్ బాను కింది ముడత పై ముడత త్రిప్స్ ఎర్రనల్లి పురుగు పచ్చ పురుగు గొంగలి పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగుల జాతులకు మంచిగా సమర్థవంతంగా పనిచేస్తుండది. అందు గురించి 45 days ఒకసారి వాడిన. మళ్ళీ మధ్యలో వేరే ఒక చిన్న మందు కొట్టి మళ్ళీ ఇది మళ్ళీ 20 days మళ్ళీ ఒక స్ప్రే చేసిన. తోట బాగుండదు, కాయ గాని కనుపులు గాని దగ్గర వచ్చి మంచిగా ఉంటది. అందుకొరకే మేము దీన్ని ప్రతి సంవత్సరం 2-3 స్ప్రేల వరకు చేస్తున్నాం. ఒక స్ప్రే కొట్టినాక 20 days 15 days పని చేస్తుంది అన్నారు. 15 అంటే ప్రభావం అప్పటి వరకు ఉంటుంది, అప్పటి వరకు ఉంటది అంటని చెప్పారు. చెప్తే మేము ఇంకా 10 రోజులకు ఒక స్ప్రే అట్లా మధ్యలో వేరే చిన్న మందు కొట్టి మళ్ళా ఒక 20 days మళ్ళా ఇదే మందు వాడుతున్నాడు. ఇదే మందు స్ప్రే చేసి ఇది వాడినాక మనకి ఎన్ని రోజుల రిజల్ట్ కనిపిస్తుంది? మనకి ఇప్పుడు మన చెట్టు పైన కొట్టిన మనకి ఏదైనా పచ్చ పురుగన్నా ఏదైనా తెల్లదోమనన్నా ఎర్రదోమనన్నా ఏదైనా ఉంటే ఎన్ని రోజులకి చనిపోతుంది, ఎట్లా చనిపోతుంది? అది ఈ మందు కొట్టినాక 2వ రోజు నుంచి ప్రభావం చూపుతుంది. 2వ రోజు నుంచి ఒక 6 రోజులకు వరకు మొత్తం మనకు తెలిసిపోతుంది. తోట నీట్ గా ముడత ఉండదు, పురుగు ఉండదు, దోమ ఉండదు, నల్లి ఉండదు, ఏది ఉండదు, నీట్ గా వస్తుంది. నార్మల్ గా రైతులు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పచ్చ పురుగు లద్దె పురుగు కూడా పనిచేస్తుందని చెప్పారు. రైతులు పచ్చ పురుగు లద్దె పురుగు ఒక మందు కొడతారు, దోమకు ఒక మందు కొడతారు, నల్లికి ఒక మందు కొడతారు, 3-4 రకాల మందులు కొడతారు. ఇది ఒక మందు కూడా సరిపోతుందా? ఇది ఒకటే మందు పురుగుకు నల్లికి తామరకు అన్ని రకాల పురుగు జాతులకు. ఇంకా మళ్ళీ వేరే మందు కొట్టాలి. పై ముడత కింది ముడత కనుపులు దగ్గరకు వచ్చుకోం, తోట నీట్ గా వస్తుంది అన్నట్లు. ఓకే, క్వాలిటీ ఉడకంగా బాగుంటది. ఇప్పుడు ఇది కొడుతురు కదా, పూత విషయంలో కూడా ఎలా ఉంటుంది? పూతలో పురుగు రావడం అయినా సరే, పూత విరగడం అయినా జరుగుతుందా దీన్ని కొట్టే? దీన్ని కొడితే పూత మండ బాగా చెట్టు మండ వలుగుతుండది, కనుపులు దగ్గర వస్తుండయి, పూత బాగా వస్తుండది, కనుపులు కూడా దగ్గర వస్తుండయి. దీనివల్ల మనకు పూత కూడా అధికంగా వస్తుంది. అదే బయోలు అవి వాడితేనేమో దూరం వస్తాయి కదా, చెట్టు సడన్ గా లేచి. దీనికి కనుపులు దగ్గర వస్తున్నాయి, దీనివల్ల పూత కూడా ఎక్కువ వస్తుంది అన్నాడు. పూత ఎక్కువ వస్తుండది, మంచి ఫలితం ఉండదు. ఇప్పుడు మీది ఎన్ని రోజుల పంట ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నది అయితే ఇది ఆగస్టు 19 తారీఖు వేసినాం. ఆగస్టు 19 వేసినట్టే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాదాపు 3 నెలలు అవుతుంది.
3 నెలలు. ఇప్పుడు 19 వస్తే 3 నెలలు. 19 వస్తే 3 నెలల పంట. ఇయ్యాలకి 3 నెలలు. ఓకే, ఎన్ని ఏమైనా కటింగ్స్ చేసిరా ఇప్పటివరకు? చేయలేదు. ఇంతవరకు ఒక కటింగ్ కూడా స్టార్ట్. ఇప్పుడు ఇంకొక 3-4 రోజులకు స్టార్ట్ చేపిస్తామంటని. 3-4 రోజులు కటింగ్ స్టార్ట్ చేయాలి. కటింగ్ స్టార్ట్ చేపిస్తా ఫస్ట్. ఎట్లా ఒక చెట్టుకు మీరు ఎన్ని కాయలు గమనిస్తారు? ఇప్పుడు ఇలాంటి మందులు కొట్టిరు, తామర లేదు, ముడత లేదు, నల్లి దోమ పురుగు కూడా లేదు, చెట్టు ఏడ చూసినా షైనింగ్ వస్తుంది. ఎన్ని కాయలు కనిపిస్తుంది మీరు చూసినంత వరకు చెట్టుకి? ఇప్పుడు తక్కువలో పెట్టుకున్నా కానీ చెట్టుకు 1 కేజీ వరకు అట్లా కాసింది. ఒక చెట్టుకి కేజీ వరకు కాసింది. ఒకవేళ ఇప్పటికైతే ప్రజెంట్ చూసినట్టయితే ఇంకా ఫస్ట్ క్రాప్ ఇంకా కాస్తానే ఉండదు. ఫస్ట్ క్రాప్ ఏం ఆగిపోలేదు. నార్మల్ గా మీరు మిర్చి ఒకసారి కోసిరనుకో ఎన్ని కటింగ్స్ చేయగలుగుతారు మిరప పంటలు? మేము ఒక ఏరియాలో ఒకలాగా మేమైతే 4 కటింగ్లు చేస్తాం లాస్ట్ వరకు. 4 కటింగ్లు చేస్తాం. ఇప్పుడు ఇలాంటి మంచి మందులు వాడిరు అనుకోని కటింగ్ కి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందా? ఆటోమేటిక్ చెట్టుకు కటింగ్ చేసే కొద్దిగా బరుగు పోతూనే ఉంటే కాస్తనే ఉంటది. ఇంకా మంచిగా వస్తాను, బాగా వస్తుంది. బరుగు పోతే అయిపోయి మళ్ళీ కాస్తనే ఉంటది. యావరేజ్ గా మీరు ఎక్స్పీరియన్స్ లా మిరప పంట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు మీరైతే? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి సాగు చేస్తారు. నార్మల్ ఒక ఎకరాకి మీరు ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకుంటారు? ఎకరానికి 40 వరకు తీసేది. 40-42 వరకు తీసేది. మధ్యలో ఇప్పుడు ఈ మందు రాక ముందుకు నల్లి నుంచి నల్ల తామర నుంచి అవన్నీ అప్పుడు మధ్యలో గణనీయంగా పడిపోయింది. ఎకరానికి 15-20 వచ్చినాయి 2 సంవత్సరాలు. మళ్ళీ పోయిన సంవత్సరం సంది ఈ గ్రాసియానా రాషన్ బాను ఈ మంచి టెక్నికల్ వాడటం వల్ల మళ్ళీ ఫస్ట్ లెక్కలో తీస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఇలాంటి మంచి మందులు వాడడం వల్ల మళ్ళీ మీరు 42-43 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకోగలుగుతున్నాం. మార్కెట్ లో ఎంత ఉంది కింటాకి? ఇంకా మార్కెట్ పంటని బట్టి బయట ఎక్స్పోర్ట్లను బట్టి ఇప్పుడు ఎంత ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్ గా పోయిన సంవత్సరము ఈ బిట్ వచ్చేసి తేజాలు అంటారు. ఇది ఈ బిట్టు కాడికి తేజ పెట్టినా. ఇది పోయిన సంవత్సరం 20-21 వరకు పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఇప్పుడు రేటు 16-15 వేలకు పడిపోయింది. 15 వేలకు పడిపోయింది. ఏదేమైనప్పటికీ మీరు ఇలాంటి మంచి మందులు వాడడం వల్ల ఒక 5-6 క్వింటాలు దిగుబడి పెరిగినా గానీ మీకు రైతుకు లాభం అన్నట్టు. 5-6 క్వింటాలన్నా పెరిగితే లాభం అన్నట్లు. ఓకే, ఇంకోటి ఈ చెట్టు విషయం గ్రోత్ విషయంలో కూడా మీరు చాలా బాగుందని చెప్తారు కదా. ఎట్లా గ్రోత్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నార్మల్ గా ఈ మందు వాడినప్పుడు ఏ విధంగా గ్రోత్ ఉంటుంది? వేరే మందులు వాడితే ఇట్లా పెరుసుగా వస్తుంది. ఇట్లా ఇదేమో మెత్త తమలపాకు లాగా ఉండొస్తుంది. మెత్త తమలపాకు లాగా కనుపులు దగ్గర ఇగో ఇప్పుడు ఏ చెట్టు పట్టుకున్నా గానీ ఇట్లే సందు లేకుండా పిందే. అవును, పూత రాలే తత్వం కూడా ఏమైనా ఉందా? ఇది మందు వాడిన ఏం లేదు. పూత కూడా ఏం రాలతలేదు. డోసు కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఈ రాషన్ బాన్ అనే మందులు రైతులు స్ప్రే చేసుకోవాలంటే డోసేజ్ ఎట్లా, ఒక ఎకరాకి ఎట్లా వాడుకోవాలి? ఒక ఎకరానికి వచ్చేసి 400 ml. బాటిల్ కూడా 400 ml. 400 ml. ఇక్కడ చూడండి 400 ml. ఇది 150 నుంచి 160 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. అంటే దాదాపు 20 లీటర్లు, దాదాపు ఒక 7-8 ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరాకి డోస్ అన్నట్టు. మంచిగా చెట్టు నిదానంగా మంచి అంతా దరిచేటట్లు 160 లీటర్ల నీళ్ళుల్లో ఒక 400 ml కలిపి స్ప్రే చేయాలి మంచిగా. ఈ మందుని రైతు సోదరులు మీరు ఏ టైంలో స్ప్రే చేసుకోరు, ఎట్లా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది? ఏ టైంలో? సాయంత్రం అయితే మంచిగా ఉంటుంది రిజల్ట్. కాకపోతే సాయంత్రం మన 3:30-4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇంకా తోట చాలా ఉండదు మాకు, అది కుదురుతలేదంటని ఇంకా మేము ఉదయం 11 గంటల వరకు సగం పొలం కొట్టి మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి మళ్ళీ ఒక సగం పొలం కొడుతున్నాం. సాయంత్రం పూట కొడితే మంచిగా ఉంటుంది. సాయంత్రం పూట కొడితే బాగుంటది. కొద్దిలో వేసుకున్న వాళ్ళకు 1 గంట-2 గంటల స్ప్రే అయిపోయేటోళ్ళకి బాగుంటది సాయంత్రం కొట్టుకోనికి. ఇప్పుడు మీరు రాశిబాన్ కొట్టిరు మంచిగా ఉంది. ఇట్లా చుట్టుపక్కల రైతులు ఏమంటారు మీ ఇచ్చే తోటను చూసి? చుట్టుపక్కల రైతులు ఉడకంగా ఏం మందు కొట్టినామంటే ఈ రేషన్ బాన్ అంటే చెప్పిన చూసిండ్రు, ఈ అట్ట తీసుకొని పోయినరు, ఈ డబ్బా తీసుకొని పోయినరు, వాళ్ళు తెచ్చి కొట్టిర్రు. ఇట్లా మీ చుట్టుపక్కల రైతులు కూడా వాడతారు? అందరు వాడుతున్నారు. మంచిగా ఉందన్నట్టు రిజల్ట్ బాగుండదు. రిజల్ట్ అయితే బాగుండదు. మరి ఇంత క్లియర్ గా మీరు రాషన్ బాన్ వాడిరు బాగుందని చెప్తారు, చీడపీడలకి అన్నిటికీ ఒకటే మందని చెప్తారు. ఎట్లా దీన్ని మీరు వాడిరు మంచి రిజల్ట్స్ తీసుకుంటారు, మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తారు కదా. సాటి రైతులు ఎవరైతే ఇంత వేరే రైతులు కూడా వేరే ప్రాంతాల్లో మిరప సాగు చేసు ఇట్లా చీడపీడల పైన ఇబ్బంది పడుతున్న రైతులకి రాషన్ బాన్ పైన రైతులకు ఏమని చెప్తారు? రాషన్ బాను కరెక్ట్ టైంలో పూత స్టేజ్లో కొట్టినాక ఒకసారి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇడిచి మళ్ళీ ఒకసారి 2 స్ప్రేలు 3 స్ప్రేలు ఉడకంగా చేసుకోవచ్చు. కింద మంచిగా తడి ఉండాలి. కొట్టే విధానం నిదానంగా మొత్తం దరిచేటట్లు మంచిగా స్ప్రే చేసుకోవాలి. ఏ రైతుకైనా కానీ మంచి పని చేసే మందు అంటని చెప్పుతున్నా.
మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు సతీష్ రెడ్డి గారు సాగు చేసినటువంటి 6 ఎకరాల మిర్చి పంటలో ఈ రాషిన్బాన్ అనేటువంటి ఇన్సెక్టిసైడ్ ఈ పురుగు మందుని వాడుకోవడం వల్ల మిరపలో వచ్చేటువంటి అన్ని రకాల చీడపీడలకు ఒకటే మందు అని చెప్తున్నారు. రకరకాల మందులు కలిపి వాడాల్సిన అవసరం లేదు. ఒక్క మందు వాడుకున్నట్టయితే చెట్టు గ్రోత్తో పాటు చెట్టుకు వచ్చేటటువంటి చీడపీడలన్నిటికీ ఆల్ ఇన్ వన్ మందుగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు ఈ రాషిన్బాన్. దీన్ని మొక్కలు నారు తీసుకొచ్చి ప్రధాన మళ్ళీ నాటుకున్న తర్వాత 45 రోజుల నుంచి 70 రోజుల సమయంలో అంటే పూత చెట్టుకు వచ్చే సమయంలో దీన్ని వాడుకోవడం వల్ల పూతలో వచ్చేటువంటి అనేక రకాల చీడపీడలతో పాటు పైమూర్త కింది మూర్తని సమర్థవంతంగా నివారణ చేసి చెట్టు ఎదుగుదలకి అదేవిధంగా దిగుబడి పెంచడానికి ఇది చాలా వరకు దోహదపడుతుందని చెప్తున్నారు. దీన్ని రైతు స్థాయిలో ఎవరైనా వాడుకోవాలంటే ఒక ఎకరాకి 400 ml చొప్పున వాడుకున్నట్టయితే దాదాపు 150 నుంచి 200 లీటర్ల నీటిలో దీన్ని కడుపుకొని వాడుకున్నట్టయితే మనం కొట్టిన తర్వాత కేవలం 2 రోజులనే దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొట్టిన 2 గంటలకే చీడపీడల్ని నివారణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ లద్దె పురుగులు ఈ ఆకుల వెనుక భాగంలో ఉండి పైన రంధ్రాలు చేసినటువంటి పచ్చ పురుగుతో పాటు కాయల పైన కూడా రంధ్రాలు చేసినటువంటి ఈ లద్దె పురుగులు అన్నిటికీ కూడా ఈ యొక్క రాషిన్బాన్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. దీనిలో ప్రత్యేకమైనటువంటి 2 కంపోజిషన్స్ తీసుకురావడం జరిగింది. ఫ్లూక్సామెటమైడ్ 3.8 WW ప్లస్ పైరిడాబే 9.5% WWSC వాల్బుల్ కాన్సన్ట్రేషన్ మెథడ్ తోటి దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మొక్కలపైన వాడుకోవడం వల్ల దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ రాషిన్బాన్ అనేటువంటి ఇన్సెక్టిసైడ్ ఈ పురుగు మందును మీరు కూడా మీ మిరప పంటలో స్ప్రే చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ పురుగు మందు దుకాణంలో అయినా సరే ఇది అందుబాటులో ఉంటుంది. దీన్ని స్ప్రే చేసుకునే సమయం కూడా మేము చెప్పాం కాబట్టి దీన్ని వాడుకోవాల్సిన అవసరం ప్రతి రైతు మిరప పంటలో ఉందని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు సతీష్ రెడ్డి గారు రాషిన్బాన్ మిరప పంటలో వాడుకున్నటువంటి వారి యొక్క సందేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.